మరి ఇప్పుడు మీరు డిఎస్సిలో సెలెక్ట్ అయిన టీచర్స్ అందరూ కూడా ఆఫర్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇందాక మీ అందరి టెస్ట్ మోడల్స్ వింటామంటే మీరు పడ్డ కష్టం కానివ్వండి, శ్రమ కానివ్వండి, అలాగే మీకున్న ప్యాషన్ కానివ్వండి, ఈరోజు మీరు ఒక టీచర్ లాగా సొసైటీలోకి అడుగు పెట్టబోతున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇంపాసిబుల్ అనే పదం ఉంటుంది, తెలుసు కదా. ఇంపాసిబుల్ని మనం బ్రేక్ చేస్తే ఐఎమ్ పాసిబుల్ వస్తుంది అన్నమాట. ఇంపాసిబుల్ని బ్రేక్ చేస్తే ఐఎమ్ పాసిబుల్. సో దాట్స్ యూ టుడే. మీ యొక్క టెస్ట్ మోడల్స్ చెప్తున్నాయి. మరి మీరు కావాలనుకుంటే వేరే ప్రొఫెషన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, లైక్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, సైంటిస్ట్ కానీ. బట్ టీచర్గా అవ్వాలనేది నిజంగా దానికి చాలా కమిట్మెంట్ కావాలి, ఎందుకంటే అదంత ఈజీ జాబ్ కాదు. సో వన్ లీడర్ బిలీవ్స్ ఇన్ కన్స్ట్రక్షన్, అనదర్ లీడర్ believes in destruction. One leader believes in progressive thinking, another leader believes in regressive thinking. One leader believes in forward thinking, another leader believes in backward thinking. So that's the difference between CBN Garu and Vice Jagan. గత ప్రభుత్వంలో చూస్తే మీరు గెలిచిన వెంటనే డిస్ట్రక్షన్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మనం విన్నాం లక్కవరం కుర్రోడి ఒక టెస్ట్ అయింది. మరి ఆనాడు సిబిఎన్ గారు అన్నా క్యాంటీన్లు పెట్టబోతే ఈరోజు మరి మీలోంచి టీచర్స్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్నా క్యాంటీన్ తనకు ఎట్లా ఉపయోగపడిన విషయం తను క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అవకాశాలు క్రియేట్ చేసే దాంట్లో తను ఎప్పుడు ముందంజలో ఉంటారు. ఇంకొక నాయకత్వం ఎప్పుడు కూడా క్రైసిస్ని క్రియేట్ చేసే దాంట్లో ఉంటారు. ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు సూపర్ హిట్గా ముందుకెళ్తున్నాయి. సూపర్ 6లో లేని కూడా మరి ఆటో డ్రైవర్స్కి 15,000 ఇచ్చాము. అన్నీ చేసుకుంటూ సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకు వెళ్తూ ఉంటే మరి మొన్న చిత్తూరు జిల్లా అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటచుమింది వైసీపీ గుండాలు. అంటే ఒకరు కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్తుంటే ఇంకొకరు డిస్ట్రక్టివ్గా ఇలాంటి కార్యాలు చేసి మరి రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో మనం చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఉదాహరణకి గెలిచిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పడం జరిగింది. మనం చూసే 150 డేస్లో అంతా ప్రాసెస్ ఫినిష్ చేసుకొని మరి మీరు అది నిన్న ట్రైనింగ్ ఫినిష్ చేసుకొని వచ్చారు. చాలామంది కూడా లేట్ వచ్చి మరి ఈ ప్రోగ్రామ్కి మరి అటెండ్ అవ్వడం జరిగింది. కొంతమంది వారికి వేరే కాలం రాకపోయారు, బట్ వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ పంపించడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్లో మరి మనం చూస్తే చాలామంది 3 year డిగ్రీ చేస్తూ ఉన్నారు, బీటెక్ చేస్తూ ఉన్నారు, పీజీ చేస్తూ ఉన్నారు. కానీ వాలంటీర్ ఉద్యోగం పేరుతోటి 5,000 రూపాయలకే మీకు అదే బ్రహ్మాండానికి ఉద్యోగం చెప్పి మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకుండా మరి 20 years మన స్టేట్ని వెనక్కి తీసుకెళ్తుంది వైసీపీ ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి చూస్తే సూపర్ 6 చూస్తే తల్లికి వందనం. గత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కరికే తల్లికి వందనం ఇచ్చి చేసింది రాజకీయం. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మీ యొక్క ఆర్థిక ఇబ్బంది చదువుకు అడ్డంకి కాకూడదని చెప్పి
ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు వేయడం జరిగింది మరి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే మరి మహిళా సాధికారత, స్త్రీ శక్తి విషయంలో చూస్తున్నాం మనం. ఉచిత బస్సు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఫ్రీగా తిరిగే ఒక సౌకర్యం మరి ఒక కుటుంబ ప్రభుత్వం కలిగించింది. దాదాపు ఇప్పటిదాకా 7 కోట్ల మహిళలు ఈ యొక్క ఉచిత బస్సుని వినియోగించుకుంటున్నారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 500 కోట్ల రూపాయల మరి ఆదాయం కూడా ఈ యొక్క పథకం ద్వారా మరి వారికి వెళ్తా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అభివృద్ధి విషయంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయని దాంట్లో మనం చూశాం. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మరి గ్రామాలు బాగుపడాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ఆర్జీఎస్ కింద వారు నిధులు ఇవ్వడం, అలాగే సిబిఎన్ గారు కూడా మరి గుంతలు పూడ్చిన విషయంలో కానివ్వండి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ఆర్థిక సాయం చేయడం వల్ల అటు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళగా ముందుకెళ్తా ఉన్నాయి. యాక్చువల్గా స్టూడెంట్స్ మరి వాళ్ళకి బస్ అయ్యింది. స్టూడెంట్స్ని పిలిచిన కాలేజ్ స్టూడెంట్స్ పిలిచిన ముఖ్య రీజన్ ఏంటంటే మీ యొక్క టెస్టిమోనియల్స్ విని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి లైఫ్లో